ఇది పబ్లిష్ చేసిన వాళ్ళు సుందర ప్రచురణలు. ఆ సుందర ప్రచురణలో మీకు ఒక ట్యాగ్ లైన్ వచ్చేసింది. ఇది పబ్లిష్ చేయించింది మన ప్రముఖ సినీ గేయ కవి వేటూరి సుందరరామూర్తి గారు. చాలా మంది చెప్తారు వేటూరి సుందరరామూర్తి విశ్వనాథ్కి చాలా భక్తుడండి. ఎందుకంటే ఆయన పాటలన్నింటిలో ఎక్కడో చోట విశ్వనాథం తీసుకొచ్చి పెడతాడు. సో కిన్నెరసాని వచ్చిన అది మొత్తం విశ్వనాథ వర్ణనలే ఉంటాయి ఆ పాటలో. సో అది చదువుతాను. ఇందులో ఆయన రెండుగా రాశాడు. ఒకటేమో పుస్తకం ఎందుకు వేశాం అనేది, రెండో దానికి చాలా ఇంట్రెస్టింగ్ హెడ్డింగ్ పెట్టుకున్నాడు ఆయన వేటూరి సుందరరామూర్తి గారు. వ్యక్తి పూజ అని విశ్వనాథ్ గారి ఫోటో వేసేసి, అంటే 71లో పబ్లిష్ అయింది. అంటే విశ్వనాథ్ గారికి ఆల్రెడీ అప్పటికి 75 ఏళ్ళు, 76 సంవత్సరాలు అప్పటికి. ఆంధ్ర సాహితీ రంగంలో అర్ధ శతాబ్దం పాటు నిత్య మార్తాండమూర్తిని నేనొకండ అని వెలుగుతున్న కవి సామ్రాట్ కళాప్రపూర్ణ విశ్వనాథ సత్యనారాయణ. తెలుగుల సాహితీ క్షేత్రంలో నిజానికి ఆయన చేయని వ్యవసాయము, తీయని ఫలసాయము లేనేలేవు. తిరుపతి వెంకట కుల యుగం తర్వాత తెలుగునాట తొలికోడి కూసింది విశ్వనాథ యుగానికే. మహాకావ్యాలు, కావ్యాలు, నవలలు, నాటకాలు, కథలు, గాథలు, విమర్శలు, వ్యాఖ్యలు అసంఖ్యాకంగా అశేష ప్రతిభతో ఆయన వెల్లయించారు. గగనచుంబి అయినా, గంభీరుడైనా, హిమవంతుని వలె చల్లనివాడు, కేవలము పైకి కఠినుండు గ్రీష్మరాజు అన్న ఆయన వ్యాఖ్య ఆత్మపరమే కావచ్చు. సంస్కృత వాంగ్మయంలోని సత్పదార్థం ఎరిగి, ఆంధ్ర సారస్వతంలోని చిత్కళలకు కరిగి, ఆంగ్ల సాహితీ లోకంలోని ఆనందం ఆకళించుకుని, సచిదానందమయమైన పరమలక్ష్యంతో సత్సాహిత్య సౌహిత్యముల్ వెలయించిన బ్రాహ్మీమయమూర్తి విశ్వనాథ. వినూత్నతలో, విలక్షణతలో విశ్వామిత్ర సృష్టిని మరపిస్తుంది విశ్వనాథ సృష్టి. అట్లని దాని నశ్వరత దీనికి అంటదు. ఇది అక్షర రూపం అని చెప్పడం పునరుక్తి మాత్రమే అవుతుంది. అంటే అక్షర రూపంలో నేను వ్యక్తి పూజ చేశానంటాం, పునరుక్తి మాత్రమే అవుతుందని వేటూరి తన మనసులో ఉన్న భక్తిని ఈ 4 పారాగ్రాఫ్లో చెప్పుకున్నాడండి.